ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాము. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే తీర్పు తీర్చడానికి మనము ఇతరులకు తీర్పు తీర్చడానికి మనమే కాదు, చాలా మంది ముందుకు పరిగెడతా ఉంటారు. ఒకరిని గురించి మాట్లాడాలంటే ఎదుటివానికి ఉన్నంత సంతోషము చెప్పలేం, అంత సంతోషం ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యం ఏమంటా ఉన్నదంటే, తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు ఎవడవైనా సరే నిరత్తరుడు అయి ఉన్నావు. ఎందుకు? దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీరుస్తావో దాని విషయంలో నీకు నీవే తీర్పు తీర్చుకున్నావా అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలా మంది మరి మనల్ని మనము ముందుగా సరి చేసుకోవాలంటే, ఒకరికి తీర్పు తీర్చాలంటే ముందుగా మనల్ని మనం మన లోపాలను మనము సరి చేసుకోవాలి. కానీ అలా కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎదుటివాని యొక్క చిన్న లోపాన్ని బట్టి వానికి తీర్పు తీర్చడానికి పరిగెత్తుతూ ఉన్నాం. అంటే తీర్పు తీర్చే పరిస్థితులలో మనం లేము. మనం నిరత్తురుడమై ఉన్నాం. అంటే బదులు చెప్పలేని వాడము, బదులు చెప్పలేని స్థితిలో మనము ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మొదట ఒకరికి తీర్పు తీర్చాలి అన్నప్పుడు, ఒకరి గురించి మనం మాట్లాడాలి అన్నప్పుడు ముందట మనది మనం తీర్పు తీర్చుకోవాలి. అంటే మన లోపల ఉన్న ఏం లోపం ఉన్నదో ఆ లోపాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి ఫస్ట్. అయితే ప్రియులారా, అలా సరి చేసుకోలేనప్పుడు నీ తీర్పు సరైనది కాదు, నువ్వు తీర్పు తీర్చడానికి అర్హుడవు కాదు. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. 2వ వచనంలో, మన కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? అంటే మన కంటిలో పెద్ద దూలం అంటే పెద్ద తప్పుంది. దూలం అంటే ఇంటికి వేసుకునే ఒకలాంటి మరి కర్ర లాంటి దూలం. ఎదుటివాని కంటిలో నలుసు, మన లోపల ఒక పెద్ద తప్పు పెట్టుకొని ఎదుటివానిలో ఉన్న చిన్న తప్పును మరి సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారు ఏమంటా ఉన్నారంటే, మీరు తీర్పు తీర్చకుడి. ఏదైతే తీర్పు తీరుస్తూ ఉంటారో ఆ తీర్పు చొప్పున మీకు కూడా తీర్పు తీర్చబడతా ఉంటుంది. ప్రియులారా, మరి అక్కడ ఏం చెప్తాం, వాళ్ళని తిడుతూ ఉన్నారు అని చెప్పి వేషధారి అని తిడుతూ ఉన్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చే నీవు లోపం లేనివాడవై ఉండాలి. ఎన్నో లోపాలు కలిగి, ఎన్నో తప్పులు కలిగి ఉండి చిన్న చిన్న తప్పులు చేసిన వానిపైన నిందలేయడం మరి చాలా బాధాకరం. ఈ లోకం అలానే చేస్తూ ఉంటుంది. వాడు సరి చేసుకోడు, అతన్ని కుటుంబాన్ని సరి చేసుకోడు, కానీ వేరే వాని కుటుంబంలోనికి తలదూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, అలాంటి సంఘటన మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి 11, 14 వచనాల వరకు చూస్తే, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చి, ఈమెకి ఏం శిక్ష విధిస్తావు అని అడుగుతా ఉన్నారు. అయితే 7వ వచనంలో మనము చూస్తూ ఉంటే, మీలో పాపం లేని వారు మొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని యేసు ప్రభుల వారు అంటారు. వారు ఆ మాట విని
చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుప్రభుల వారి మీద నింద మోపడానికి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొనొచ్చారు. అంటే ఆయన ఏం శిక్ష విధిస్తాడు, మరి ఏమంటాడని. అయితే యేసుప్రభుల వారు వేసిన ప్రశ్నకి ఒక్కరు గూడా ఆమెకి శిక్ష విధించలేదు. ఎందుకంటే వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు గాబట్టి వారికి ధైర్యం సరిపోలేదు. ఆమెకు శిక్ష విధించడానికి ఎవరెవరొచ్చారంట? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వచ్చారు. ఆమె మీద రాయి ఎయ్యడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. ప్రియులారా, మనలో చాలామంది ఇలానే ఉన్నాం. మన తప్పులు మనం చూసుకోవటం లేదు గానీ, ఇతర వాళ్ళ తప్పులను వెతికే ప్రయత్నంలో మనం చూస్తూ ఉంటాం. ఇతర వాళ్ళు చేసే ఆ తప్పులను కనిపెట్టే పరిస్థితులలోనే మనం ఉంటాం. అయితే వాక్యం ఏం సెలవిస్తా ఉంటే, ముందు నిన్ను నీవు సరిచేసుకో. ముందు నిన్ను నువ్వు సరిచేసుకుంటే, అప్పుడు దేవుని యొక్క న్యాయ విమర్శలలో నువ్వు నిలబడకుండా తీర్పు తీర్చబడతా ఉంటది. అయితే ఎవరు తీర్పు తీరుస్తారు అని మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చురని మీరెరుగరా? అంటే పరిశుద్ధులు ఎవరు అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినవాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినవాడు నీతిమంతుడు గనుక, వాడు అప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు కరెక్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు రక్తంలో ఒకసారి కడగబడిన వాడు పాపం చేయడు. పాపం చేసినా గాని ఆ పాపాన్ని బట్టి, వాడు ఆ బలహీనతను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఆ పాపం చేయకుండా వాడు మొరపెడతాడు కాబట్టి, వాడు సరి చేసుకుంటా ఉంటాడు కాబట్టి, వాడు నీతిమంతుడు, పరిశుద్ధుడుగా ఉంటాడు. తీర్పిచ్చడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటిదంటే, మనం క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగపడతావు, పరిశుద్ధుడిగా జీవించుతా ఉంటావు కాబట్టి, నీ తీర్పును మరి సరైనదిగా ఎంచబడతా ఉంటది. అలా లేనప్పుడు ఎదుటివానికి తీర్పు తీర్చడానికి నీకు అధికారం లేదు. నువ్వు తీర్పు తీర్చకూడదు. నువ్వు నోరు మూసుకొని ఉండడం సబబే. కాబట్టి ప్రియులారా, ఇతరులకు మనం తీర్పు తీర్చేటప్పుడు మనల్ని మనం న్యాయ విమర్శన చేసుకొని, మనల్ని మనం తీర్పు తీర్చుకొని, మరి నేను సరైన వాడనా అతనికి ఆ మాట చెప్పడానికి అని ఆలోచించుకొని, దేవుని సమక్షంలో మనల్ని మనం సరిచేసుకొని ముందుకెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.